గణతంత్రం దినోత్సవం సందర్భంగా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ. ఈ సందర్భంగా మున్సిపాలిటీ నందు పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మరియు సిబ్బందికి సన్మానం చేసి వారిలో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేశారు. అదేవిధంగా వీధిలో పనిచేస్తున్నప్పుడు దొరికిన నగదును తిరిగి అప్పగించి తన నిజాయితీని చాటుకున్న సాయికృష్ణ అనే పారిశుధ్య కార్మికుడిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు. ఇలాంటి వ్యక్తులే సమాజానికి ఆదర్శమని కొనియాడారు. వెంకటగిరిని అభివృద్ది చేసేందుకు 114 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించారు. పట్టణంలోని గుంతల రోడ్డు మరమ్మతులు, అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ మరియు మున్సిపల్ సిబ్బందికి 3,000 రూపాయల జీతాల పెంపు వంటి ప్రజా సంక్షేమ చర్యలను వివరించారు. ఆ బుట్టలోకి వస్తే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి వాడు ఈరోజు అతన్ని మనం ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఆయన్ని మనం సన్మానం చేస్తాం. అంటే పేదవాళ్ళైనా ఎంత నిజాయితీ పడో ఇలాంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకో. ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు చేయాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు మన ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి అన్ని రకాలుగా అన్ని దగ్గర రోడ్లు వేయాలనే కాన్సెప్ట్ కూడా ఈ రోజు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. గత ఉద్యోగులు 5 సంవత్సరాలు ఉన్నారు, ఎక్కడైనా పెట్టడం మట్టేసారని అడుగుతా ఉన్నా. మాట చూస్తూ ఉంటే కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి చేయొచ్చు కదా. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఇది కాదు చేయాలి మనం అనే కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రం మొత్తం కూడా గుంట పూడ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలు కానీ అన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి, అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం బాగుండాలని పోటీ పడుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రానికి తెలియజేస్తా ఉన్నాం.